నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ క్రెడిట్ చోరీ గేమ్ మొదలైంది. నేను నిన్న ఒక మాట అన్నాను. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ యొక్క ఆర్సిలర్మిట్టల్ నిప్పాన్ స్టీల్ కంపెనీ ఏదైతే భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం జరిగిందో, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, దాదాపు 1.5 కోట్ల రూపాయల పెట్టుబడి, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కష్టపడి సాధించింది. ఎందుకో ఈసారి క్రెడిట్ చోరీ అంటూ క్రెడిట్ కొట్టేయడానికి వైసీపీ రావట్లేదు. ఎక్కడ ఇది మా ఘనత, మేం తీసుకొచ్చామని చెప్పేసి ఎవరో మాట్లాడట్లేదు. అంతవరకు ఈ కూటమి ప్రభుత్వం విజయం సాధించినట్లే అని చెప్పేసి నేను అన్నాను. 24 గంటలు గడవక ముందే ఆహాహాహా మాకు కావాల్సిందే, మా క్రెడిట్ కావాల్సిందే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటి పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ పరిగెత్తుకుంటూ వచ్చి క్రెడిట్ చోరీ మాకు రావాలని చెప్పేసి మాట్లాడటం అయితే మొదలుపెట్టారు. ఎంతగా అంటే ఇప్పుడు 2 అంశాల్లో మాదే ఘనత, పనులు మీరే చేయొచ్చు, మీరే అనుమతులు తీసుకురావచ్చు, మీరే పరిశ్రమలు తీసుకురావచ్చు, మీరే అన్నీ చేయొచ్చు, కానీ ఏదో రకంగా మేము ఘనత కొట్టేస్తాం, ఆ క్రెడిట్ మాకు దక్కాల్సిందనేటువంటి రీతిలో వీళ్ళ వ్యవహార శైలి అయితే కనిపిస్తోంది. 2 అంశాలు ఏంటి? మొదటి అంశం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా స్టీల్ ఫ్యాక్టరీ. ఈ స్టీల్ ఫ్యాక్టరీకి ఆద్యం పోసింది జగన్మోహన్ రెడ్డి, పునాదులు వేసింది జగన్మోహన్ రెడ్డి. ఆయన వల్లే దావోస్లో గూగుల్ వచ్చినా, లేదంటే ఇటు నిప్పాన్ స్టీల్ ఆర్సిలర్మిట్టల్ వచ్చినా మా వల్లే అంటూ ఏమాత్రం సిగ్గు లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అందరూ తిడతారు, అందరూ బూతులు తిడతారు, అసలు కామెంట్లో ఆడుకుంటారు, ట్రోల్ చేస్తారనేటటువంటి కనీస మాత్రం సిగ్గు, భయం, బెరుకు ఏమీ లేకుండా ఆ ఘనత మాకే ఇవ్వండి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చారు. విషయం ఏంటంటే, ఇదే కంపెనీ ఆర్సిలర్మిట్టల్ ఏదైతే ఉందో, వాళ్ళు విశాఖపట్నంలో 2019లోనే ఒక స్టీల్ ఫ్యాక్టరీని సొంతం చేసుకున్నారు. ఎస్ఆర్ స్టీల్స్ అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది. 2019లో ఆర్సిలర్మిట్టల్ దాన్ని టేక్ ఓవర్ చేసుకుంది. స్టిల్ అది ఇప్పటికీ నష్టాల బాటలో నడుస్తూనే ఉంది. ఆ తర్వాత దాన్ని మేము ఎక్స్పాన్షన్కి వెళ్తాము, విస్తరణ చేస్తామని చెప్పేసి ఆదిత్య మెటల్ ఒక సందర్భంలో చెప్పారు. దాదాపు 1000 కోట్ల రూపాయలతోటి మేము దాన్ని విస్తరిస్తాం. ఆల్రెడీ ఉన్నటువంటి ఎస్ఆర్ స్టీల్స్ని 2019లోనే టేక్ ఓవర్ చేసుకోవటం, ఆ తర్వాత మేము విస్తరణకు వెళ్తాము 1000 కోట్ల రూపాయలతో అని చెప్పేసి ప్రకటన చేశారు. ఆ ప్రకటన పట్టుకొచ్చి ఇప్పుడు ఇంకేముంది, అదే ఇది అని చెప్పేసి మాట్లాడటం మొదలుపెట్టారు. మేము దావోస్ వెళ్ళాం, మేము తీసుకొచ్చామని చెప్పేసి మాట్లాడటం మొదలుపెట్టారు. మేము ఎంఓయూలు కుదుర్చుకున్నాం, దాని ఫలితంగా ఇది వచ్చిందని చెప్పేసి మాట్లాడటం మొదలుపెట్టారు. ఏమాత్రం కనీసం బుద్ధి బుర్ర ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఇది క్రెడిట్ చోరీ, తప్పు, ఫేక్ అని చెప్పేసి అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పెడుతున్న పెట్టుబడి ఏదైతే ఉందో ఇది పూర్తిగా కొత్తది, గ్రీన్ ఫీల్డ్. ఇక్కడ అడ్డంగా దొరికిపోయారు. గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటి? కేవలం ఖాళీ భూమి మాత్రమే అప్పగిస్తే ప్రభుత్వం అక్కడి నుంచి ఒక స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తారు. దాంతోపాటుగా పర్యావరణ హితంగా దాన్ని నడిపే ప్రయత్నం చేస్తారు. ఇది గ్రీన్ ఫీల్డ్ యొక్క అర్థం. మరి ఆల్రెడీ ఉన్నదాన్ని టేక్ ఓవర్ చేస్తే, దాన్ని ఎక్స్పాన్షన్కి పెడితే అది గ్రీన్ ఫీల్డ్ ఎట్ అవుద్ది? దొరికిపోలా. వీళ్ళు ఈ ఎంఓయూలు గతంలో మేము కుదుర్చుకున్నాం, లేదంటే మాకు చెప్పాడు అని చెప్పేసి అంటుంది ఏంటి? 1000 కోట్ల రూపాయలు. మరి ఈ ప్రాజెక్టు పెట్టుబడి ఎంత? 1,50,000. మొదటి దశలో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. మరి దానికి దీనికి పొంతనేమన్నుందా? ఇది కొత్తది కదా, అర్థమైపోవట్లా. గ్రీన్ ఫీల్డ్ ఎక్కడ? ఆల్రెడీ ఉన్నదాన్ని టేక్ ఓవర్ చేసుకోవడం ఎక్కడ? దొరికిపోయారు. 1000 కోట్ల రూపాయలు ఎక్కడ? 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడ? దొరికిపోయారు. ఎక్స్పాన్షన్ ఎక్కడ? కొత్తగా నిర్మించడం ఎక్కడ? దొరికిపోయారు. అంటే ఏం చేసినా సరే ఇంకొక 10 సంవత్సరాల తర్వాత, ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఏదన్నా ఒక పరిశ్రమ కంపెనీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినా సరే దానికి కూడా తగులుకుంటారు. మేము ఎప్పుడో 25 ఏళ్ల క్రితం వాళ్ళతో మాట్లాడాం కాబట్టి మేము ఉన్నప్పుడు పెట్టకుండా 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి కొత్తగా పెడుతున్నారు, అది కూడా మా ఘనతే అని చెప్పేసి సిగ్గు లేకుండా క్లెయిమ్ చేసుకుంటారేమో అనేటటువంటి భావన అయితే అందరిలో ఉంది. చేసుకుంటారు కూడా.
ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి, ఎప్పుడు కియా ఫ్యాక్టరీ? రాజశేఖర్ రెడ్డి ఆ రోజుల్లో కియా ఫ్యాక్టరీ పుట్టకముందు వేరే కంపెనీలో ఉన్నటువంటి సీఈఓతో మాట్లాడితే ఆయన విజన్ నచ్చి ఇప్పుడు వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కియా ఫ్యాక్టరీ పెట్టారని చెప్పేసి దానికి లెటర్ కూడా రాశారని చెప్పేసి సిగ్గు లేకుండా భుజకీర్తులు ఆపాదించుకున్నారు కదా, అట్లే ఉంటుంది ఇది కూడా. పైగా దానికి ఉపయోగించుకునే వ్యక్తి కూడా కోడిగుడ్డ అమర్నాథ్ గారు. ఈయన ప్రెస్ మీట్ పెట్టినా ఏం మాట్లాడినా సరే పెద్ద ఎత్తున విమర్శలు, ట్రోలర్స్కి మిమర్స్కి పండగ. అట్లాంటి వ్యక్తిని పంపించి మా ఘనతే అంటే అబాసు పాలవటం, నవ్వుల పాలవటం ఖాయం, ఆల్రెడీ అవుతున్నారు కూడా. ఇది క్రెడిట్ చోరీ నెంబర్ 1 అయితే క్రెడిట్ చోరీ నెంబర్ 2 ఆర్డిటి సంస్థ, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనంతపురంలో ఉంది. చాలా పెద్దది, మానవతా దృక్పథం కలిగినటువంటి సంస్థగా పేదరిక నిర్మూలన, ముఖ్యంగా అనంతపురం లాంటి కరువు ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఆ రోజుల్లో ఫెర్రర్ కుటుంబం వారు పరాయి దేశస్తులైనా సరే ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడే బ్రతుకుతూ ఇక్కడే పేదల జీవితాల్లో వెలుగు నింపేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాన్ని సక్సెస్ఫుల్గా నడిపించారు. అయితే 2021లో దానికి అనుమతులు రద్దయ్యాయి. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం, అప్పటి బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా ఫారిన్ ఫండ్స్ మీద, క్రిస్టియన్ మిషనరీస్ మీద కొంత వాళ్ళు చేసే పనులు కరెక్ట్గా లేవు, మత మార్పిడికి ఎక్కువగా ఇదవుతున్నారని చెప్పేసి కొంత ఆంక్షలు విధించడం అయితే మనం చూసాం. అయితే ఇప్పుడు తాజాగా అనేక ప్రయత్నాల తర్వాత ఆ సంస్థకి మరొక 5 సంవత్సరాల పాటు వాళ్ళకి ఈ సంస్థ కార్యకలాపాలు నడిపించుకునేందుకు, ఫారిన్ ఫండ్స్ సేకరించుకునేందుకు అనుమతులు లభించాయి. బహుశా రేర్ అనుకుంటాను, ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటి అనుమతులు ఇలాంటి సంస్థలకు రావడం అనేది చాలా రేర్. ఇలాంటి ఉక్కుపాదం మోపారు ఏంటో మనం గతంలో చూసాం. సరే, దాంట్లో లోటుపాట్లు కూడా బోలెడు అనేది చర్చించుకున్నది పెద్ద అంశం. అసలు అలాంటి సంస్థలు ఎందుకు పెడుతున్నారు, దాని ద్వారా ఏం చేస్తున్నారు, దాని ద్వారా ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి అనేటటువంటి అంశాలు కనుక మాట్లాడుకుంటే అదొక పెద్ద చర్చ అవుతుంది. సరే, నేను దాని జోలికి పోవట్లే. ఇప్పుడు ఏమంటారు తాజాగా, ఆ క్రెడిట్ కూడా మాకే దక్కాలి, ఎందుకంటే వాళ్ళ ఎంపీ అంట రంగయ్య, మాజీ ఎంపీ రంగయ్య, ఆయన వెళ్ళి ఒక్కసారి అమిత్ షాని కలిసి ఒక లెటర్ ఇచ్చినందుకే వచ్చేసాయట. మరి అదే అనంతపురం జిల్లాకు చెందినటువంటి కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ వంటి వాళ్ళు చెవులో ఇల్లు కట్టుకొని మరి పోరి చెప్పిన మాటలు. మాంచో ఫెర్రర్ అనేక సందర్భాల్లో లోకేష్ నుంచి కలిసినటువంటి సందర్భం, ఈయన చంద్రబాబు నాయుడు త్రూ ఢిల్లీ ప్రతినిధులతో మాట్లాడినటువంటి సందర్భం. అసలు ఈ అంశాన్ని, ఇలాంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించేందుకే అమిత్ షాను అనేక సందర్భాల్లో కలిసినటువంటి విషయం, ఇవన్నీ మరుగున పడిపోయాయి. లోకేష్ అనేక సార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రస్తావించిన ప్రస్తావనలు, చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడినటువంటి మాటలు, అసలు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అనంతపురం జిల్లాకు చెందినటువంటి పరిటాల సునీత కానీ, పయ్యావుల కేశవ్ కానివ్వండి, కాలువ శ్రీనివాసులు వంటి వాళ్ళు పదే మొత్తుకున్నటువంటి తీరు, ప్రభుత్వం ఉండి కూడా దాదాపు సంవత్సరం పాటు కృషి చేయాల్సినటువంటి పరిస్థితి, ఇవన్నీ పోయి వాళ్ళ మాజీ ఎంపీ ఒక్క లెటర్ ఇవ్వడంతోనే వచ్చేసిందని చెప్పేసి ట్వీట్లు చేసుకోవడం. వాళ్ళు ఏదో పోస్ట్ కార్డులు రాయడంతోనే. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కసారి ట్వీట్ చూడండి, నిజంగా ఎంత దుర్మార్గంగా ఎలా మాట్లాడగలుగుతారు, ఎంత దుర్మార్గంగా ఎలా వేసుకోగలుగుతారని చెప్పేసి. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి ఎఫ్సిఆర్ఏ పర్మిషన్ రెన్యువల్ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్యా, వైద్యం, పర్యావరణం, సామాజిక అభివృద్ధిలో ఆర్డిటి సేవలు కొనసాగించేందుకు, తద్వారా పేదల అభ్యున్నతికి ఈ అనుమతులు మేలు చేస్తానటంలో సందేహం లేదు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడి నుంచి మొదలవుద్ది విషయం కక్కడం. కానీ ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ అనుమతుల విషయంలో చంద్రబాబు గారు క్రెడిట్ చోరీకి పాల్పట్ట ఆశ్చర్యంగా చేస్తుంది ఎవరు? క్రెడిట్ చోరీ చేస్తుంది ఎవరు? ఆశ్చర్యంగా ఉంది. నిజంగా ఆయన కృషి ఉంటే ఏప్రిల్ 21, 2025లో నిలిచిపోయిన పర్మిషన్ల రెన్యువల్కు ఏడాది కాలం ఎందుకు పట్టింది? అసలు నిలిచిపోయింది 2021లో, 25లో కాదు, 2021లోనే అయిపోయాయి. చంద్రబాబు గారు పట్టించుకోకపోవడం వల్లే వైఎస్ఆర్సీపీ సహా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నది వాస్తవం కాదా? ఇప్పుడు పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూ క్రెడిట్ చోరీ చేయడంలో ఎన్సీబీని మించిన వారు దేశంలో మరొకరు లేరు అని చెప్పేసి వాళ్ళు పోస్ట్ కార్డులు రాసినటువంటి వాటిని పార్లమెంటు ముందు పట్టుకొని ఓ ఫోటో దిగింది. వాళ్ళ నాయకులు పోస్ట్ కార్డులతో ఫోటోలు దిగిన 2 ఫోటోలు పెట్టేసి ఆ రెండింటి వల్ల వచ్చేసిందంట. మరి మాంచో ఫెర్రర్ నారా లోకేష్ ఎందుకు కలిశాడు?
ఈ అంశం మీద ఎందుకు మాట్లాడాడు, పదే పదే ఫాలోఅప్లు ఎలా జరిగాయి, మీరు అధికారంలో లేకపోతే మీరు పోస్ట్ కార్డు ఉద్యమం చేశారంటే ఓకే, మరి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా సత్సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అమిత్ షాతో మాట్లాడరా? హోంమంత్రిత్వ శాఖ ఎందుకు పర్మిషన్లు ఇచ్చింది? మాట్లాడబట్టే కదా. మీ పోస్ట్ కార్డుల వల్లే వచ్చేసిందా? ఇది ఎట్లా సాధ్యం? మరి అలాగే పోస్ట్ కార్డులు రాసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కూడా తెప్పించవచ్చు కదా. ఒకవేళ రేపు ప్రత్యేక హోదా వచ్చినా కానీ మా వల్లే, మేము అధికారంలో లేకపోయినా సరే, మేము 5 సంవత్సరాలు అధికారంలో ఉండి పేకపోయినా అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉండటం వల్లే వచ్చిందని చెప్పేసి కూడా తమ ఖాతాలో వేసుకుంటారేమో. పదే పదే ఈ అంశం మీద నారా లోకేష్ ఫాలోఅప్ చేసి అమిత్ షాని కలిసిన ఫలితంగానే చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో కీలక భాగస్వామి కావటం వల్లే మళ్ళీ పునరుద్ధరణ జరిగింది. ఇందులో 2025 అంటున్నారు, అసలు 2021లోనే పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. దాన్ని దాచిపెట్టి సక్సెస్ఫుల్గా దాన్ని మభ్యపెట్టి మసిబూసి మారేడు కాయ చేసి 25 సంవత్సరం అంటూ మొదలెట్టారు. ఎక్కడ చెప్పుకోవడానికి ఉండాలి కదా. సో 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంటే మా క్రెడిట్, మా ఘనత. మీరు చేసింది ఏమీ ఉండదు. కేవలం ఒక 30-40 నిమిషాల జూమ్ కాల్ మీటింగ్తోనే నారా లోకేష్ మిట్టల్ స్టీల్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆదిత్య మిట్టల్ని కన్విన్స్ చేయడం ఫలితంగా అక్కడికి ఆ ఫ్యాక్టరీ వచ్చింది. మీరు చేయగలిగింది ఏంటంటే, ఆల్రెడీ ఒక నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీని ఇదే మిట్టల్ స్టీల్ కొనుక్కుంటే వాళ్ళతో తెలివిగా ఒక ఫోటో దిగి ఒప్పందం చేసుకుందామని చెప్పటం. సంవత్సరం నుంచి ఫాలోఅప్ల మీద ఫాలోఅప్లు చేస్తూ అనేక సందర్భాల్లో లోకేష్ అమిత్ షాని కలుస్తూ, చంద్రబాబు నాయుడు ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అనంతపురం నేతలు కూడా ఒత్తిడి తీసుకురావటం ఫలితంగా ఇది వస్తే, మీరేదో 4 పోస్ట్ కార్డులు రాయటం వల్ల, మీ మాజీ ఎంపీ వెళ్ళి ఓ లెటర్ ఇవ్వటం వల్ల వచ్చేస్తుందని చెప్పేసి క్రెడిట్ లోపలేసుకునే ప్రయత్నం. ఎట్లా ఇది దొరికిపోట్ల, చాలా ఈజీగా దొరికిపోట్ల. సో ఈ క్రెడిట్ దొంగల పట్ల, క్రెడిట్ చోరీ అంశాల పట్ల మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది నాకు ఫస్ట్ నిక్కచ్చిగా కమెంట్ రూపంలో తెలపండి. అదేవిధంగా అమర్నాథ్ వంటి వాళ్ళ కామెడీ ప్రెస్ మీట్ల పట్ల కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలిపే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.